హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 10th క్లాస్ మ్యాథ్స్ పాలినామియల్స్ చాప్టర్ 2లో ఎగ్జాంపుల్ 2 అనేది చూడబోతున్నాం. ముందు సమ్ ఏంటో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్ x² + 7x + 10 అండ్ వెరిఫై ది రిలేషన్షిప్ బిట్వీన్ ది జీరోస్ అండ్ ది కోఎఫిషియంట్స్. ఒక పాలినామియల్ ఇచ్చారు, దాన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటున్నారు. క్వాడ్రాటిక్ పాలినామియల్ అనడానికి రీజన్ ఏంటంటే డిగ్రీ ఎంత ఉంది? 2 ఉంది, కాబట్టి ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది. ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్కి జీరోస్ని ఐడెంటిఫై చేసి వెరిఫై చేయమంటున్నారు. ది రిలేషన్షిప్ బిట్వీన్ ది జీరోస్ అండ్ ది కోఎఫిషియంట్స్. సమ్ చూద్దాం. మనకిచ్చిన పాలినామియల్ని ఇక్కడ రాశాను. మనం సమ్లోకి వెళ్ళే ముందు చిన్న ఇంపార్టెంట్ టాపిక్ అనేది చూద్దాం. సైన్ లా. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, మైనస్ ఇంటూ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఈ సైన్స్ అనేవి ఎలా బిహేవ్ చేస్తాయి? ప్లస్ ఇంటూ ప్లస్, ప్లస్ని ఇంటూ చేస్తే మనకు ప్లస్ వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్సే వస్తుంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే సైన్స్ రెండు ఒకేలా ఉన్నాయనుకోండి, అయితే రెండు ప్లస్సే లేదంటే మైనస్సే. మనకి ప్లస్ వస్తుంది. రెండు డిఫరెంట్గా ఉన్నాయనుకోండి మైనస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 × 5 తీసుకుందాం. ఇలా ఉన్నా, ఇలా బ్రాకెట్లో ఉన్నా అది మల్టిప్లికేషనే. 2 × 5 అంటే 2కి ప్లస్సే ఉంది, 5కి ప్లస్సే ఉంది. ఏమి లేదంటే సింబల్ సైన్లో ఏమీ లేదంటే ప్లస్ ఉన్నట్టే. 2 5s are 10, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్. ఇప్పుడు -2 × -5, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. 2 5s are 10. ఇప్పుడు చూద్దాం. +2 -5, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. 2 5s are 10, -2 + 5. 2 5s are 10, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఇలా రాయాలి. మరి ఎడిషన్ చేసేటప్పుడు 2 + 5, ఇక్కడ ప్లస్ వేయలేదని అంటే ప్లస్ ఏ సైన్ లేదంటే ప్లస్ ఉన్నట్టే. 2 + 5 7, -2 -5. రెండు సైన్స్ ఒకేలా ఉన్నప్పుడు ఎడిషన్ చేస్తాం. ఎడిషన్ చేసి ఎంత వచ్చిందో రాసి మైనస్ మెన్షన్ చేస్తాం. సేమ్ ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూడండి. -5 -6 రెండు ఒకేలా ఉన్నాయి కాబట్టి ఎడిషన్ చేస్తాం. చేస్తే 11 వస్తుంది. రెండింటికి మైనస్ ఉన్నాయి కాబట్టి మైనస్ రాస్తాం. 2 - 5, ఇప్పుడు మైనస్ చేయాలి. 3 వస్తుంది. పెద్దదానికి ఏ సైన్ అవుతుందో దాన్ని మెన్షన్ చేయాలి. 5 అనేది మనకి బిగ్ నెంబర్, ఇక్కడ దీనికి మైనస్ ఉంది కాబట్టి మనం మైనస్ని మెన్షన్ చేసాం. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 3 - 6, 6లో నుంచి 3 సబ్ట్రాక్షన్ చేస్తే మనకి 3 వస్తుంది. పెద్దదానికి ఉన్న సైన్ ఏంటి? మైనస్, కాబట్టి మైనస్ మెన్షన్ చేయాలి. సైన్స్ రెండు డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. చేస్తే మనకి 3 వస్తుంది. పెద్దదానికి బిగ్ నెంబర్కి ఉన్న సైన్ ఏంటి? ప్లస్, కాబట్టి ఇది +3. ఇప్పుడు సేమ్ అదే -3 + 6 చూద్దాం. రెండు డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మనం సబ్ట్రాక్షన్ చేస్తాం. 3 వస్తుంది. పెద్దదానికి ఉన్న సైన్ ఏంటి? ప్లస్, కాబట్టి ప్లస్. ఇక్కడ చూడండి, రెండు సైన్స్ ఒకేలా ఉన్నప్పుడు ఎడిషన్ చేసి రెండింటికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ మెన్షన్ చేసాం. ఇక్కడ సబ్ట్రాక్షన్ చేసి రెండు డిఫరెంట్గా ఉన్నాయి. సబ్ట్రాక్షన్ చేసి పెద్దదానికి ఏ సైన్ ఉందో దాన్ని యూజ్ చేసాం. సేమ్ ఇక్కడ కూడా అదే చేసాం. రెండు డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్షన్ చేసి పెద్దదానికి ఏ సైన్ ఉందో దాన్ని యూజ్ చేసాం. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సమ్ చూద్దాం. x² కోఎఫిషియంట్ ఎంత ఉన్నట్టు? ఏమీ లేదంటే 1 ఉన్నట్టు. 1 × 10, 10. ఇప్పుడు x కోఎఫిషియంట్ ఎంత ఉంది? 7. ఇప్పుడు మనకి 2 నెంబర్స్ కావాలన్నమాట. ఏమైనా 2 నెంబర్స్ని ఇంటూ చేస్తే మనకి 10 రావాలి. అదే 2 నెంబర్స్ని ఎడిషన్ లేదా సబ్ట్రాక్షన్ చేస్తే మనకి 7 రావాలి. ఇప్పుడు చూడండి, 10 1s are 10 కదా.
ఓకే. ఇది ఫస్ట్ రూల్ అనేది ఓకే మనకి. ఇప్పుడు సెకండ్ రూల్ చూద్దాం. ఫస్ట్ ఎడిషన్ చేద్దాం. 10కి 1 యాడ్ చేస్తే మనకి ఎంతొస్తది? 11 వస్తది. మనకు కావాల్సింది 7. ఓకే. అవ్వట్లేదు. మరి సబ్ట్రాక్షన్ చేస్తే 9 వస్తది. మనకు కావాల్సింది 7. కుదరట్లేదు. 2 5 ఆర్ ఎంత? 10 కదా! ఇప్పుడు 2 5 ఆర్ 10 ఓకే. 2కి 5ని యాడ్ చేసామనుకోండి ఎంతొస్తది? 7 వస్తది. మనకి 2 రూల్స్ సాటిస్ఫై అయినాయి. మనకు కావాల్సిన 2 నెంబర్స్ ఏంటంటే 2, 5. x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 5x ప్లస్ 10. ఈ స్టెప్ నేను ఎలా రాశానంటే ఇప్పుడు 7x ఉంది కదా, దాన్ని ఇలా రాశాను. ఇలా రాసుకోవచ్చు కదా, 2xకి 5x అనేది మనం ఎడిషన్ చేస్తే 7x అనేది వచ్చేస్తుంది. సో నేను దాన్ని ఇలా రాశాను. ఇప్పుడు నేను ఈ 2 టర్మ్స్లో నుంచి ఎక్స్ని కామన్ తీస్తున్నా. కామన్ తీస్తే ఇంకా మనకి ఇక్కడ x ఉంటుంది. 2 ఇక్కడ 2 ఉంటుంది ప్లస్ ఇప్పుడు ఈ 2 టర్మ్స్లో నుంచి నేను 5ని కామన్ తీస్తున్నా. 5ని కామన్ తీస్తే ఇంక ఇక్కడ 5 ఉంటుంది. 5 కామన్ తీసేసాను కాబట్టి 2 5 ఆర్ 10. ఇప్పుడు ఈ ఎక్స్తో దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే ఈ 2 టర్మ్స్ రావాలి. ఈ 5తో దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే ఈ 2 టర్మ్స్ రావాలి. చెక్ చేద్దాం. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ 2 2x, ఎక్స్ ఇంటూ 5 5x, ఎక్స్ ఇంటూ 2 10. ఇప్పుడు నేను ఈ స్టెప్లో నుంచి x ప్లస్ 2 అనేది కామన్ తీస్తున్నా. ఇంకా అప్పుడు ఇక్కడ x ఉంది ప్లస్ 5 ఉంది. సారీ, ఇప్పుడు x ప్లస్ 2 ఈక్వల్ టు 0, x ప్లస్ 5 ఈక్వల్ టు 0. ఎక్స్ని ఈక్వల్ టుకి రైట్ సైడ్ తీసుకొస్తే -2 అవుతుంది. ఇది -5 అవుతుంది. ఇవి జీరోస్ అనమాట. -2 -5 అనేది ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్కి జీరోస్ అవుతాయి అనమాట. జీరోస్ అంటే ఈ -2ని ఎక్స్ ఉన్న ప్రతి ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి 0 అవుతుంది. ఈ -5ని ఎక్స్ ఉన్న ప్రతి ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే 0 అవుతుంది. కాబట్టి వీటిని జీరోస్ అని అంటారు. మనం జీరోస్ని ఐడెంటిఫై చేసేసాం. ఇంకా వెరిఫికేషన్ పార్ట్ ఉంది. వెరిఫికేషన్ అంటే సమ్ ఆఫ్ జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. ఈ 2 స్టెప్స్ కంప్లీట్ చేస్తే సమ్ అయిపోతుంది. ఫస్ట్ మనం సమ్ ఆఫ్ జీరోస్ చూద్దాం. సమ్ అంటే ఎడిషన్ చేయాలి. సమ్ అంటే మనకున్న జీరోస్ ఏంటి? -2 ప్లస్ సమ్ కాబట్టి నేను ప్లస్ సైన్ యూజ్ చేస్తున్నాను. -5 -2 ప్లస్ ఇంటూ మైనస్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ప్లస్ ఇంటూ మైనస్ -5. సైన్స్ రెండు ఒకేలా ఉంటే ఏం చేయాలని చెప్పాం? ఎడిషన్ చేయాలి. సైన్స్ రెండు ఒకేలా ఉంటే ఎడిషన్ చేస్తాం. 7 -7. దీనికి ఒక ఫార్ములా కూడా ఉంది. మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్. అంటే చూడండి, x కోఎఫిషియంట్ ఏంటి ఇక్కడ? 7 బై మైనస్ ఉంది కదా ఫార్ములాలో, మైనస్ యూజ్ చేయాలి. x స్క్వేర్ కోఎఫిషియంట్ ఏంటి? 1 అంటే -7 వస్తుంది. సమ్ ఆఫ్ జీరోస్ అనేది మనకి -7 వచ్చింది. ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ చూద్దాం. ప్రొడక్ట్ అంటే మల్టిప్లికేషన్ చేయాలి. ఫస్ట్ -2 ఇంటూ -5, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 5 ఆర్ 10. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఎంత వచ్చింది? 10 వచ్చింది. దీనికి కూడా ఒక ఫార్ములా ఉంది. కాన్స్టెంట్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్. కాన్స్టెంట్ ఎంత మనకి? కాన్స్టెంట్ ఎంత? 10. x స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత? 1 అంటే 10. సేమ్ ఇది ఒకేలా వచ్చాయి. ఇక్కడితో మనకి సమ్ అనేది కంప్లీట్ అయింది.
ముందు మనం జీరోస్ని ఐడెంటిఫై చేసి తర్వాత వెరిఫికేషన్ పార్ట్లో సమ్ ఆఫ్ జీరోస్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అనేది చేసామన్నమాట. ఇక్కడ మీకు కోఎఫిషియంట్ అంటే ఏంటి, కాన్స్టెంట్ అంటే ఏంటి మీకు అర్థం కాకపోతే ఇంట్రడక్షన్ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.